ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో 30,000 బోగస్ ఓటర్ కార్డులను తయారు చేసి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారని చెప్పని ఆ రోజు నగరపాలక సంస్థకు కమిషనర్ గా ఉన్నటువంటి గిరీషా గారిని ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి సస్పెన్షన్ చేశారు అని చెప్పని పత్రికల్లో టీవీల్లో చూస్తే నిజంగా ఈరోజు తిరుపతి పరపతి మంట కలిసిపోయిందండి. నిజంగా తిరుపతిలో ఒక ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిసే విధంగా ఇన్ని వేల దొంగ ఓట్లు ఎలా తయారు చేశారు? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆ రోజు నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసినటువంటి గిరీషా గారితో పాటు ఏ అధికారులు ఈ బోగస్ ఓటర్ కార్డులకు సహకరించారు? అసలు బోగస్ ఓటర్ కార్డులు ఎక్కడ ప్రింట్ చేశారు? ఎన్ని ప్రింట్ చేశారు? ఎవరు తయారు చేశారు?